హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మ్యారీగోల్డ్ బంతి పూలు అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. చూడండి అసలు ఎంత చక్కగా వచ్చినాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఎంత హెల్తీగా ఉన్నాయో. వీటిని మనం గ్రో చేసుకోవడం చాలా ఈజీయే. చూడండి ముద్ద బంతి ఇది. జస్ట్ మనం సీడ్స్ నుంచి కానీ లేదంటే నారు తెచ్చుకున్నా వేసుకోవచ్చు. ఇందులో రకాలు ఉంటాయి. చూడండి ఇదేమో రేక బంతి, ఇదేమో ముద్ద బంతి అనమాట. ఇందులో మళ్ళీ కలర్స్ అన్నమాట. ఇది ఎల్లో అనమాట, ఇది ఆరెంజ్. చాలా బాగుంది కదా. ఈ సమ్మర్ స్పెషల్, సమ్మర్లోనే వస్తాయి ఇవన్నీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను ఎంతో పెద్ద దాంట్లో కూడా వెళ్ళలేదు. చూడండి గ్రో బ్యాగ్ అనమాట, 6 ఇంచ్ అనమాట. చాలా చిన్నదే, కానీ ఇందులోనే ఇంత బాగా వచ్చిందంటే మనం పెద్ద వాటిలో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. చూడండి ఎంత చక్కగా ఉందో కదా. మనం ఇలా గార్డెనింగ్ చేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ చూడగానే మనకి చాలా ఆనందం వస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది గార్డెనింగ్ అనేది. మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క మొక్కలను చూసినప్పుడు, ఇటు ఫ్లవరింగ్స్ చూసినప్పుడు. చూడండి ఎంత బాగున్నాయో కదా. అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎంత చక్కగా వచ్చిందో. నేను వేసింది ఇంత చిన్న దాంట్లో అయినా ఎంత మంచిగా వచ్చిందో అసలు. వీటికి కూడా మనం ఫెర్టిలైజర్స్ ఏమీ కూడా ఇవ్వక్కర్లేదు. జస్ట్ వాటరింగే వేస్తాను మార్నింగ్ ఈవినింగ్. ఇటు సమ్మర్ కదా, ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ అది డ్రై అయిపోతూ ఉంటుంది. సో మనం మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ అది వేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. ఎంత చక్కగా వస్తాయో ముద్ద బంతిలు అనమాట ఇవి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, అసలు బాగున్నాయి కదా. ఇది మా బంతి చెట్టు పువ్వుల అప్డేట్ అనమాట. అలాగే మళ్ళీ నేను ఇందులో కూడా వేసాను ఇంకో దాంట్లో. మొత్తం అన్ని చెట్లు ఒక దాంట్లోనే కాకుండా వేరేగా కూడా వేసాను అనమాట. అక్కడక్కడ ఒకటి వేస్తే బాగా వస్తాయి అని చెప్పి, మొత్తం గార్డెన్ అంతా ఫ్లవర్స్తో ఉంటుంది కదా అని చెప్పి ఒక్కో చోట పెట్టాను అనమాట. చూడండి ఇంత చిన్నదే అయినా సరే ఇందులో కూడా చాలా బాగా వచ్చిందనమాట ఫ్లవరింగ్ అనేది. చూడండి పడిపోతున్నాయి, దీనికి బలం ఒకటి సరిపోక పాపం ఇంకా పెద్ద దాంట్లో వేయాలి. ఇక్కడ కూడా వేసాను, కానీ వీటి ఫ్లవరింగ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వీటిని మనం ఈ సీడ్స్ అనేది కలెక్ట్ చేసుకుని దాచుకుంటే నెక్స్ట్ టైంకి మనకి యూజ్ అవుతుంది అనమాట. చూడండి ఇది రేక బంతి. చాలా చిన్న చిన్న వాటిలోనే వేసాను, ఇవి చాలా బాగా వచ్చాయి. చూడండి ఇంకా మొగ్గలు ఉన్నాయి రెడీగా. ఇవన్నీ విడుచుకోవాలి, ఇప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. ఇవేమో పెద్ద గ్రో బ్యాగ్స్లో వచ్చినాయి. ఇవి కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి అనమాట. చూడండి ఇది రేక, ఇది కూడా రేక బంతే. ఇదేమో మళ్ళీ ముద్ద బంతి వచ్చింది. ఇది పెద్ద వాటిలో వేసాను నేను. యాక్చువల్లీ ఇట్లని టమాటాలు, ఇదిగోండి ఇందులో పచ్చిమిర్చి ఉంది, ఇది చచ్చిపోయి ఇవి వచ్చేసినాయి అనమాట. ఇందులో కూడా ఏదో చెట్టు ఉండాలి, పచ్చిమిర్చి చెట్టు, ఇది కూడా చనిపోయింది. ఇవి ఎక్కువైపోయింది, వీటికి బలం ఎక్కువైపోయి ఇంత బాగా వచ్చినాయి అనమాట. చూడండి గ్రో బ్యాగ్స్ పెద్దవి, అందువల్ల ఇంకా బాగా హెల్తీగా వచ్చినాయి అనమాట.